నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఈ నెల 13వ తారీఖు నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనేటువంటి పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. సో ఆయన ఒకసారి స్టార్ట్ అయ్యారంటే అన్స్టాపబుల్ అనేటువంటి దాంతో ఆయన వస్తూ ఉన్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరెన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నందమూరి బాలకృష్ణ సో హిందూపురం ఎమ్మెల్యే, అలాగే ప్రముఖ సినీ నటుడు. ఆయన అన్స్టాపబుల్ షోతో ఎలాగా జనాల్ని ఆకట్టుకున్నారో అందరం చూసాం. సో అలానే స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనేటువంటి బస్సు యాత్రతో కూడా ఆయన జనాల్లోకి వస్తున్నారు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? అప్డేట్స్ ఏంటి? స్వర్ణాంధ్ర సహకార యాత్ర అనేది టైటిల్ కూడా బాగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు కూడా దీనస్థితిలో ఉంది. ఎక్కడా కూడా మనకు అభివృద్ధి అనేది కనుచూపు మేరలో కూడా ఇప్పటి వరకు కనపడలేదు. 5 ఏళ్ళు మనం చూసాం, ఎంత దారుణమైన స్థితిలో చూసాము. క్యాపిటల్ లేని సిటీ చూసాం. కానీ ఇవన్నీ మనం చూసి బాధతోనూ స్వర్ణాంధ్ర, కానీ ఆ స్వర్ణాంధ్ర పేరులాగానే వెలిగిపోవాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అన్ని వాటర్ సోర్సెసే కానివ్వండి, అక్కడ ఉన్న పొలాలే కానివ్వండి, అక్కడ ఎడ్యుకేషన్ పరంగానే కానివ్వండి, గుంటూరు లాంటి ప్లేస్లే కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ప్రతి చోట అరాచకమే, ప్రతి చోట దోచుకోవటమే, ఎక్కడా కూడా వదిలిపెట్టడం లేదు. వైజాగ్ దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకైనా సరే అన్ని దోపిడీకే గురవుతుంది. ప్రతి జిల్లాకి కూడా ఒక విశిష్టత ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఈ 5 ఏళ్ళు మనం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాము, వాటికి ఉన్న విశిష్టతను కూడా మనం కోల్పోయాము, ఆ రాష్ట్రకున్న భవిష్యత్తును కూడా కోల్పోయాము అనేది బాధగా ఉంది. అందుకని స్వర్ణాంధ్ర సహకార యాత్ర అంటే కొంచెం ఆనందం అనిపించింది. స్వర్ణం అంటే బంగారంతో పోల్చుకోవడంతో కొంచెం ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలా అవ్వాలని కూడా కోరుకుంటూ, సో బాలకృష్ణ గారు అంటే ఇంకా జెట్ స్పీడే, మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఉన్నారంటేనే ఒక యాక్టివ్నెస్, పాజిటివ్ ఎనర్జీ, సో అందరినీ ఉత్సాహపరచటమే కానివ్వండి, ఎక్కడా కూడా కేడర్నికి నిరుత్సాహం లేకుండా ఆయనతో పాటు పరుగులు తీస్తారు. ఆయన కూడా యాక్టివ్, ఆయనతో పాటు కేడర్ కూడా అంతే యాక్టివ్గా పనిచేయటమే కానివ్వండి. ఆయన 13వ తారీఖు నుంచి రాయలసీమ జిల్లాలో మొత్తం పర్యటిస్తున్నారు. తర్వాత 19వ తారీఖు నామినేషన్ వేయిస్తారన్న. ఓకే. ఆయన యాక్చువల్లీ 2 times ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు 3rd time మళ్ళీ ఆయన పార్టిసిపేట్ చేయటం హిందూపురంలో. సో ఆయనకి ఎప్పుడు కూడా మంచి మెజారిటీతో గెలుపొందుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా అక్కడ ప్రజల సమస్యల కోసం, అంటే ఒక ఆర్టిస్ట్గా బిజీ, మళ్ళీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దానిలో బిజీగా ఉంటారు. ఎంత టైట్ షెడ్యూల్ అయినా కూడా ఆయన హిందూపురంకి కూడా ఒక టైం కేటాయించడం, ఇంకా టీవీ షోలా తీసుకుంటే అన్స్టాపబుల్ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ కూడా ఎక్కడ ఆయన నేను కూడా క్షణం తీరకలేదు, కార్లలో జర్నీ చేసినప్పుడు నిద్రపోతారని కూడా చెప్తుంటారు. అంటే అంత బిజీ షెడ్యూల్ టైం తీసుకున్నా కూడా ఆయన హిందూపురంకి టైం కేటాయించడమే కానివ్వండి, అక్కడ వెళ్ళి పని చేయటం కానివ్వండి, అక్కడ జనాలతో మమేకం అవటమే కానివ్వండి, ఏది వచ్చినా వాళ్ళకి బాలకృష్ణ గారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయి, ఆయన కంపల్సరీ మనకు సపోర్ట్ చేస్తారు అనే ఒక దీంతో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానంతో సో ఈసారి కూడా అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. హిందూపురం ఎప్పుడూ కూడా తెలుగుదేశంకి పట్టుకొమ్మ లాంటిది. ఎందుకంటే ఎప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎప్పుడు టీడీపీ అనేది హిందూపురంకి పట్టుకొమ్మ లాంటిది. కాబట్టి బాలకృష్ణ గారు కూడా అదేలాగా చూసుకుంటుండటం కూడా కలిసి వచ్చిన ఇది. కాబట్టి తర్వాత ఆయన శ్రీకాకుళంలో నుంచి స్టార్ట్ చేస్తారు స్వర్ణాంధ్ర సహకార యాత్ర అనేది. అక్కడికి కూడా అంటే ఉత్తరాంధ్ర కూడా పర్యటించడం జరగటం, అక్కడంతా వెళ్ళి మళ్ళా అంటే 22వ తారీఖు నుంచి అక్కడ వెళ్ళి పర్యటించడమే కానీ మొత్తం అంటే ఈ లెక్కన రాష్ట్రం మొత్తం కూడా తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఎక్కువ ఫోకస్ వచ్చి రాయలసీమ జిల్లాలు, తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి, ఎందుకంటే ఆయనకు ఒక స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన మీద అభిమానులు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఉన్నారు. తెలుగువారు ఎక్కడున్నా అక్కడ బాలకృష్ణ గారి అభిమానులే. కానీ ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి,
సో తెలుగుదేశంలో ఆయన ఉన్నారు కాబట్టి, ఒక ఎమ్మెల్యేకి ఆయన కూడా ఉన్నారు కాబట్టి, అలాంటి వ్యక్తి ఆయన ఫాలోవర్సే కానివ్వండి, ఆయన అభిమానులే కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఉత్సాహపరచడం ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పర్యటించడం జరుగుతుంది. సో అంటే ఈసారి ఎన్నికల్లో ఆయన ప్రచారంలో ఆయన షో ఎలా అయితే ఉందో అన్స్టాపబుల్ అని అదే టైటిల్తో అది ఎలా అయితే ఉంటుందో అర్థం వచ్చేలాగా వెళ్ళేటువంటి అవకాశం ఉందంట ప్రచారానికి సంబంధించి? ఖచ్చితంగా ఆయన ప్రచారం చేసే ఆయన మాట్లాడే స్పీచెస్ కూడా అనర్గళంగా టైం ఎంతైనా తీసుకొనైనా మాట్లాడగలుగుతూ ఉంటారు. ఆయన ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో అదంతా మొత్తం ఇదిగా అందరికీ ప్రజల్లోకి వెళ్ళేటట్టు, ఎందుకంటే మాకు స్కీములు మంచి మంచి స్కీములు పెట్టాం. 6 పథకాల కింద కానివ్వండి, సూపర్ 6 కానివ్వండి, సూపర్ 6 దాని తర్వాత కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు కాబట్టి అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక స్టార్ క్యాంపెయిన్ లాంటి స్టార్స్తో చెప్పిస్తే కూడా దానికి ఒక అందరికీ ప్రజల్లోకి ఇంకొంచెం చొచ్చుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు వెళ్ళి దాన్ని ప్రచారం చేయటం కూడా పార్టీకి కలిసి వచ్చే అంశాల కింద ఉంటాయి కాబట్టి ఆయన అన్స్టాపబుల్ షోలో అయితే ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నారో అది ఎలా అయితే జరిగిందో, అంటే మా పథకాల గురించి కూడా తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే సూపర్ 6 కానివ్వండి, వాలంటీర్ల పెన్షనే కానివ్వండి, వృద్ధుల పెన్షనే కానివ్వండి, వికలాంగులకి పెన్షన్ పెంచడమే కానీ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఆయన ఈ యాత్ర పెట్టుకున్నారు. ఓకే. అంటే ఓన్లీ తెదేపా నాయకులే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా గెలిపించుకోవడానికి కూడా ఆయన ప్రచారం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అవును కదా, చేయాలి కదా, చేయకపోతే ఎలా? ఎందుకంటే ఎన్డీఏలో కూటమిలో భాగమే మేము తెలుగుదేశం అందరం కలిస్తే చేస్తేనే కదా. అంటే అక్కడ ఒక అవగాహన ఎలాగంటే ఇప్పుడు పై స్థాయి నాయకులు చేస్తే కింద కేడర్ కూడా కలుపుకుపోయే తత్వం వస్తుంది. సో ఒక మెసేజ్ ఇవ్వటం లాగా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేకి, ఒక జనసేన ఎమ్మెల్యేకి వెళ్ళి ప్రచారం చేసిన, బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి వెళ్ళి ప్రచారం చేసిన కేడర్కి వచ్చి కలవటమే కానివ్వండి, ఆ ఉత్సాహమే కానివ్వండి వస్తుంది. సో పై స్థాయి నాయకులు ఆ చొరవ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కింద స్థాయి నాయకుల్లో కూడా కలుపుకోలుతనం వస్తుంది కాబట్టి అది ఆదర్శంగా తీసుకొని బాలకృష్ణ గారు ఆలోచన విధానం కూడా దానికి తోడవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బీజేపీ, మన మిత్ర పార్టీలైన బీజేపీకే కానీ జనసేనకే కానీ మనం కలిసి క్యాంపెయిన్ చేయాలి అనేది ఒక మెసేజ్ తీసుకెళ్లాలనే దానికోసమే నా క్యాండిడేట్లు ఉన్న ప్లేస్లకు వెళ్ళి ప్రచారం చేయడానికి కూడా బాలకృష్ణ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. సో ఈ నెల 13 నుంచి ఆయన స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనేటువంటి పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. సో చూద్దామండి, అన్స్టాపబుల్గానే వెళ్ళబోతున్నారు అనేటువంటి తెలుస్తుంది. సో ఏ విధంగా వెళ్తారు, ఏ విధంగా నడుస్తుంది అది యాత్ర అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.